మీరు బట్టతలతో బాధపడుతున్నారా? కేవలం ఒక్క రోజులో శాశ్వత పరిష్కారం. ఉచిత కన్సల్టేషన్ కోసం కాల్ చేయండి. తెలంగాణలో గత కొద్ది రోజుల నుండి గో బ్యాక్ మార్వడి అనే నినాదము భారీ స్థాయిలో వినబడతా ఉంది. మార్వాడులు దళితుల పైన దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో భాగంగానే దళిత సంఘాలు కూడా రియాక్ట్ అయ్యి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడదామని దళితులు వెళ్ళినప్పుడు కూడా అక్కడ పోలీసులు కేసు తీసుకోకపోవడం వల్ల వివాదం తారస్థాయికి చేరిందని కూడా చెప్పచ్చు. మోంజా మార్కెట్లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు యావత్ తెలంగాణ కూడా చుట్టుముట్టినట్టు కూడా కనబడతా ఉంది. గో బ్యాక్ మార్వడి అనే నినాదము భారీ స్థాయిలో వెళ్తూ ఉంది. ఇప్పుడు బీజేపీ నేతల చుట్టే తిరుగుతూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. బీజేపీ నేతలు మద్దతుగా ఏదైతే మార్వడి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మద్దతుగా బీజేపీ నేతలు నిలుస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. దానిలో భాగంగానే తెలంగాణ ప్రజలు కూడా బీజేపీపై మండిపడతా ఉన్నారు. బండి సంజయ్ కావచ్చు, మాధవలత కావచ్చు, ఏదైతే బీజేపీ నుండి రాజీనామా చేసిన రాజాసింగ్ కావచ్చు, వీళ్ళంతా కూడా మార్వాడి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇండియాలో ఎవరు ఎక్కడైనా బతకచ్చు, స్వేచ్ఛ అందరికీ ఉంది. మార్వాడి వాళ్ళు ఇక్కడికి వచ్చి హిందూ సాంప్రదాయాన్ని వాళ్ళు పాటిస్తూ ఉన్నారు. హిందూ సాంప్రదాయాన్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. వాళ్ళ సంప్రదాయాలు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. వాళ్ళు వృత్తి చేసుకుంటా ఉన్నారు. వాళ్ళని గో బ్యాక్ మార్వాడి అని ఎలా అంటారు అంటూ తెలంగాణ ప్రజలను అంటా ఉన్నారు. కానీ ఒక దళితునికి అక్కడ అన్యాయం జరిగినప్పుడు ఏ బీజేపీ నాయకుడు రాలేదు కదా అన్నట్టుగా ఇటు దళిత సంఘాలు నేతలు అంటున్న పరిస్థితి కనబడతా ఉంది. ఒక తలనొప్పిగా బీజేపీకి ఈ నినాదం వస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే మార్వాడికి సంబంధించిన ఓట్ బ్యాంకింగ్ మొత్తం బీజేపీకే వస్తుంది. దాదాపుగా 90% ఓట్ బ్యాంకింగ్ ఏదైతే మార్వాడికి సంబంధించిన ప్రజల ఓట్ బ్యాంకింగ్ మొత్తం బీజేపీకి వస్తుంది. ఆ బీజేపీ ఓట్ బ్యాంకింగ్ కాపాడుకోవడానికి బీజేపీ తంటాలు పడతా ఉంది. దానిలో భాగంగానే తెలంగాణ నుండి వ్యతిరేకత మూట కట్టుకుంటా ఉంది. ఎందుకంటే తెలంగాణకి ప్రజలకి అన్యాయం జరిగిన నేపథ్యంలో ఏ బీజేపీ నాయకుడు అక్కడ రాలేదు, ఏ బీజేపీ నాయకుడు మాట్లాడలేదు. కానీ ఈరోజు ఒక మార్వాడికి అక్కడ వ్యతిరేకత వస్తూ ఉంటే ఇటు బండి సంజయ్ మాట్లాడుతూ ఉన్నారు, అటు మాధవలత మాట్లాడుతూ ఉంది, ఇటు బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ మేధావులు కూడా నిన్న రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరు అనే మాట ఏంటంటే బీజేపీ వల్లనే ఇదంతా జరుగుతూ ఉంది. తెలంగాణలో మతపరమైన ఘర్షణలు కావచ్చు, లేకుంటే ఈ వివాదం తారస్థాయికి రావడంలో కావచ్చు, బీజేపీ హస్తం ఉంది అన్నట్టుగా పేర్కొనడం అయితే జరుగుతూ ఉంది. ఏది ఏమైనా కానీ గో బ్యాక్ మార్వడి అనే నినాదము బీజేపీ నేతలకి తలనొప్పిగా మారింది. ఇటు ఏదైతే మార్వాడి సైడ్ ఉండాలా, లేకుంటే దళిత సంఘాల వైపు ఉండాలనే ఒక ఆందోళన అయితే బీజేపీ నేతలు అయితే ఇప్పటికే ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. బండి సంజయ్ మాట్లాడిన వ్యాఖ్యలు కూడా తెలంగాణలో సంచలనం అయితే అవుతా ఉంది. అటు మాధవలత కూడా అనేక విధాలుగా మార్వాడి వాళ్ళకి మద్దతు ఇస్తూ తను మాట్లాడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. తరిమేద్దామని దళిత సంఘాలు అయితే మార్వాడి వాళ్ళని హెచ్చరికలు అయితే జారీ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. నిన్న ఉత్తరికి బంద్ను కూడా ప్రకటించడం అయితే జరిగింది. ఆళ్ళగడ్డ మొత్తం బంద్కు ప్రకటించడం అయితే జరిగింది. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ కూడా ఈ నెల 22వ తారీఖు బంద్కు ప్రకటించడం అయితే జరిగింది. గో బ్యాక్ మార్వడి అనే నినాదం ముదిరి పెన్ను తుపానుగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ నినాదము వెనుక మరి రాజకీయ కుట్ర ఉందని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఏది ఏమైనా కానీ బీజేపీ నేతలకి తలనొప్పిగా అయితే గో బ్యాక్ మార్వడి నినాదం ఉందని చెప్పుకోవచ్చు.